రానా టాక్ షో ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య, సుమంత్, మాలవిక, మిహిక ఇలా అందరూ కజిన్స్ తో రానా ప్లాన్ చేసిన ఎపిసోడ్ బాగానే వైరల్ అవుతుంది. ఈ షో మరీ గ్రౌండ్ లెవెల్ కు రీచ్ అవ్వడం లేదు. ఈ షోలో మొత్తం ఇంగ్లీష్ లోనే దంచి కొడుతున్నారు. తెలుగు మాట్లాడడం చాలా తక్కువ. అందుకే ఈ షో అందులోని ఎపిసోడ్స్ మరి గ్రౌండ్ లెవెల్కి చేరుకోవడం లేదు. మినిమం డిగ్రీ స్థాయి అనేలా ఈ ఎపిసోడ్స్ ఉన్నాయి. కేవలం క్లాస్ ఆడియన్స్ కోసమే ఈ ఎపిసోడ్స్ అన్నట్టుగా ఉంది. రానా తన కజిన్స్తో చేసిన ఈ ఎపిసోడ్లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. రానా భార్య మిహిక సైతం సెటైర్స్తో ఆకట్టుకుంది. రానా, మిహిక, నాగ చైతన్య, మాలవిక మాట్లాడుతూ ఉంటే సుమంత్ ఇంకో కజిన్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. నాగ చైతన్యను మాలవిక పదే పదే బావా అని పిలుస్తుంటే ఎపిసోడ్ను చూసే ఆడియన్స్కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది. బావా మరదలు ఇంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్ళయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య ఇలా మరదలనే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా అంటూ అటు అక్కినేని ఇటు దగ్గుబాటి ఫ్యామిలీలు మళ్ళీ కలిసిపోయేవి అంటూ ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య ఈ ఎపిసోడ్లో చాలా ఓపెన్ అయి మాట్లాడారు. వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అంత సరదాగా మాట్లాడారు. ఇక నాగ చైతన్య అందరికంటే గ్రేట్ అని, డే బై డే ఇంప్రూవ్ అవుతాడు బావా అంటూ నాగ చైతన్య మీద మాలవిక కామెంట్ చేసింది. మన ఫ్యామిలీలో గ్రేటెస్ట్ యాక్టర్ అంటే మాలవికనే అని నాగ చైతన్య, రానా ఆట పట్టించారు.